అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మిషన్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ట్రంప్కు మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై సంచలన ఆరోపణలు చేశారు. వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిని చేరుకున్న తర్వాత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా మస్క్ ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ, గతంలోనే వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తీసుకువచ్చేందుకు మేం ప్రయత్నించాం. ఈ మేరకు జో బైడెన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశాం. కానీ రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదు. ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకుని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిని చేరుకునేవారు అని అన్నారు. ఇక వారిద్దరూ కేవలం 8 రోజులు మాత్రమే అక్కడ ఉండాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల 9 నెలల పాటు అక్కడే ఉన్నారు. బైడెన్ ప్రభుత్వం వారి పట్ల చాలా దారుణంగా వ్యవహరించింది. కానీ ట్రంప్ మాత్రం అలా చేయలేదు. ఈ మిషన్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారిద్దరిని వీలైనంత తొందరగా సురక్షితంగా భూమికి తీసుకురావాలని మమ్మల్ని ఆదేశించారు. ఆయన కృషి వల్ల ఇది సాధ్యమైంది. ట్రంప్కు కృతజ్ఞతలు. మిషన్ సక్సెస్ చేసిన నాసా, స్పేస్ ఎక్స్కు శుభాకాంక్షలు అని కామెంట్స్ చేశారు. మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న 4 సభ్యుల వ్యోమగాముల బృందానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ-9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో స్పేస్ ఎక్స్ అద్భుత పాత్ర అని నాసా కొనియాడింది. అనంతరం నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ, స్పేస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం శక్తిని చాటింది. క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్కు ఇబ్బంది ఎదురు కాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతాపరంగా అమెరికా కోస్టార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. అన్లాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్రకు కొత్త బాటలు చూపాయి. ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్ళి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఇదొక సరికొత్త ప్రారంభం. ఈ యాత్రలో సునీత విలియమ్స్ 2 సార్లు స్పేస్ వాక్ చేశారు. క్రూ-9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్ఎస్లో వ్యోమగాములు స్టెమ్ సెల్స్ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైన పరిశోధనలు చేశారు. 4 వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరం. ఐఎస్ఎస్ బయట కొన్ని నమూనాలను సునీత విల్మోర్ సేకరించారు. భవిష్యత్తులో నాసా మరికొన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టబోతుంది అని తెలిపారు.